డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప 26 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప. V26 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తాన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టిన దహనం. జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భౌతిక గాయానికి నివాళులర్పించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తానని, జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాట ముచ్చట కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు అందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత 3 నెలలుగా తాను జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ సలహాదారుడు చాముకురి రాజు, చైర్మన్ దిశరాజు, వైస్ చైర్మన్ పగడాల దేవయ్య, జనరల్ సెక్రటరీ బాలు, కోశాధికారి కొమ్మురాజు, కేడారి శ్రీనివాస్, ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దేవిరెడ్డి సుధీరన్న గారి ఆహ్వానం మేరకు మనం ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. ముందుగా మనల్ని ఇక్కడికి పిలిచి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుధీరన్న గారికి ముందుగా మన జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన ముఖ్య సలహాదారులు చామకూర రాజు గారికి, వైస్ చైర్మన్ దేవన్న గారికి, మన జనరల్ సెక్రటరీ బాలు గారికి, నా తోటి మిత్రులందరికీ కూడా సభ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మనం చాలా రకాలుగా పోరాటాలు చేసాం. గత రెండు నెలలుగా మనము మే 18వ తేదీన మనం ఒక సమావేశమయ్యాం ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో. అక్కడ ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం నిర్ణయించుకొని మనం ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారో మన ఎమ్మెల్యే గారిని కూడా మనం రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకొని నెక్స్ట్ డేనే జేఏసీ బృందంగా మనమంతా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండే ఈ లీడర్లే పెట్టుకోవాలి, ఇవన్నీ కొద్దిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుందని అందరం కూడా అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టినవి అదొకటి. ఇంకోటి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా సొసైటీ పరంగా ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకునేది ఒకటి. ఈ రెండింటి పర్పస్ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ ఒకరు పెట్టుకోవడం, ఒకరు తొందరగా డైల్యూట్ అయ్యి ఇచ్చుకపోతారనే ఉద్దేశంతో దీనికి ఏదో ప్లాట్ల పర్పస్ అనేది కాదు ఒకటి. ఈ రెండోది ఏంటంటే మేము స్పెసిఫిక్గా మిమ్మల్ని ఎక్కడ కూడా ఒక్క స్లోగన్ కానీ ఒక్కటి కానీ ఏమైనా ఉంటే మీరు చూపించచ్చు. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళితుల ఆధ్వర్యంలో క్రోసూరు గ్రామంలో వైసీపీ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి కుక్క దళితులపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ 5 మండలాల ఎస్సీసీఎల్ నాయకులు కలిసి పంచ ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో ఒకటి దహనం చేయడం జరిగింది. ఖబర్దార్ పంచ ప్రభాకర్ రెడ్డి అని దళితులందరూ ముక్త కంఠంతో అతన్ని శిక్షించాలని, అతన్ని భారతదేశ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుడిసె కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి పటిబండ్ల బాలయ్య, అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షులు నందిగామ ఆశీర్వాదం, 5 మండలాల ఎస్సీసీఎల్ అధ్యక్షులు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై కొమలపాటి, జై తెలుగుదేశం. जोहार पंच पवार गाडू
డామ్ డామ్ ఖండించాలి ఖండించాలి డామ్ డామ్ खबरदार 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 ఖండించాలి ఖండించాలి తీసుకోవాలి ఖండించాలి బహిష్కరించాలి 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 కించపరిచి ఎంతో అగౌరవంగా మాట్లాడి మేమెంతో కష్టపడి పనిచేసుకుంటూ మా కష్టంతో మేము బతుకుతూ చేతి వృత్తులు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకున్న మమ్మల్ని ఈ రకంగా అసభ్యకరమైన పద్ధతిలో మాట్లాడాడు. ఇతనిపై పార్టీ ఎటువంటి క్రమశిక్షణ రైతుమైన చర్యలు తీసుకోకుండా అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయకుండా అతన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకుని వస్తున్నాడు. దళితుల మేనమామని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి దళితులను కించపరుస్తూ 36 పథకాలను రద్దు చేసి దళితుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క కులానికి అన్నదమ్ముల్లాగా సోదరభావంతో వచ్చిన మమ్మల్ని ఐక్యంగా ఉండేయకుండా గొడవలు పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఇటువంటి పాలన రచించి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి దళితులందరూ కూడా ఈ పోరాటం ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకోండి. జై తెలుగుదేశం, జై కొమ్మలపాటి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ భౌతిక కాయాన్ని శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పారంశెట్టి సూర్యచంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చి లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. డాక్టర్లు ఇతన్ని పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలియజేయడం జరిగింది. అలాగే వైద్యులు మాతా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను అవయదానానికి ఒప్పించడం జరిగిందని, ఈ మాతా లక్ష్మీనారాయణ అవయవాలను నలుగురికి అమర్చడం జరిగిందని, ఎప్పటికీ జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ ఈ నలుగురిలో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి మాతా లక్ష్మీనారాయణ యువకుడు, మరి లక్ష్మీనారాయణ మరణించిన 8 మందికి పునర్జన్మ ఇవ్వడం అనేది ఇవాళ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. సందర్భంగా లక్ష్మీనారాయణ బిడ్డ లేకపోయినా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం వల్ల 8 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డలకి 8 మందికి పునర్జన్మనిచ్చిన మరి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. వాళ్ళ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరు చేయని నిర్ణయం. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి ఆర్థిక సహకారం చేసి ఈ అబ్బాయి పేరు మీద మంచి కార్యక్రమాలు చేసి ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున ప్రకాశ సానుభూతి. అమ్మా, నీ బిడ్డ చనిపోలేదమ్మా, 8 మంది రూపంలో ఉన్నాడు నీ బిడ్డ. నీకు ఇవాళ 8 మంది రాత్రి హాస్పిటల్లో డాక్టర్లు అందరూ చూపించారమ్మా. ఈ బిడ్డ దగ్గర నుంచి తీసిన అవయవాలన్నీ నాకు చూపించారు. చూపిస్తే నాకు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేసి అవయవాలు తీసిన డాక్టర్లు అందరూ కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చేయండి. ఎందుకంటే చిన్న వయసు, అంటే చాలా మందికి అవయవదానం చేద్దామని అనుకున్న ఆరోగ్యాలు బాగుపడవాళ్ళు చేయలేరు. అసలు మా నాన్నగారు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. మేము అవయవదానం చేయడానికి ఆయనకి అన్ని రకాలుగాను కుదరట్లేదు. కాకినాడ హాస్పిటల్ నుంచి వచ్చామండి, 4 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నారు. అమ్మ తల్లి ధైర్యంగా ఉండమ్మా. అమ్మ మేమందరూ నీ బిడ్డలమే అమ్మ, ధైర్యంగా ఉండి తల్లి. ఎన్నిసార్లు మాతో పాటు వచ్చేవాడమ్మా, మాతో పాటు తిరగడానికి వచ్చేవాడు ఈ అబ్బాయి.
జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ అబ్బాయి మరణం జనసేన పార్టీకి, కుటుంబ సభ్యులకు, ఈ అబ్బాయి బంధుమిత్రులందరికీ కూడా తీరని శోక సముద్రంలో ముంచడం జరిగింది. మరి ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్న నిర్ణయం, ఈ అబ్బాయికి మైండ్ డెడ్ అయింది, ప్రాణం కొంచెం మిగిలిన అవయవాలు పనిచేస్తున్నాయి. ఈ అబ్బాయి చనిపోయినా నా బిడ్డ చనిపోతాడు అన్న సంగతి తెలిసి నా బిడ్డ రూపంలో నా బిడ్డకు ఉన్న అవయవాలు 10 మందికి ఉపయోగపడాలని ఈ అబ్బాయికి ఉన్న అవయవాలు అన్ని కూడా దానం చేయడం జరిగింది. ఈ తల్లిదండ్రులు వీరభద్రరావు గారికి, ఈ తల్లికి, కుటుంబ సభ్యులు శివకి, వీళ్ళ పెద్దానికి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున చాలా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఇవాళ మరణించలేదు, 8 మందికి ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. లక్ష్మీనారాయణ ఒక దేవుడితో సమానం. ఆ 8 మంది కుటుంబాలు కూడా ఇవాళ మన బిడ్డ చనిపోయాడని మనం ఎంతో శోక సముద్రంలో కుమిలిపోతా ఉన్నాం. ఆ రకంగా చావు బతుకుల్లో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 8 మంది కుటుంబాలకి ప్రాణాలు పోసి 8 మంది బిడ్డల తల్లిదండ్రులకి పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబం చిరస్థాయిలో నిలిచిపోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఎవరైనా అవయవ దానం చేయడానికి కూడా ముందుకి రావటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ కుటుంబానికి ఈ అబ్బాయి జనసేన పార్టీ తరఫున క్రియాశీల డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప 26 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని సుధిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాటాముచ్చట కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత 3 నెలలుగా తాను జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ మాట్లాడిన కాడ, గుళ్ళో మాట్లాడిన కాడ ఓ తిరిగా మాట్లాడారు మన రిపోర్టర్లే. ఇక్కడికి వచ్చినాక, సార్ దగ్గరికి వచ్చినాక ఓ తిరిగా రెస్పాన్స్ అయ్యారు. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండి ఈ లీడర్లే పెట్టుకోవాలి, ఇవన్నీ కొద్దిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుందని అందరం కూడా అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టినవి అదొకటి. ఇంకోటి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా సొసైటీ పరంగా ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేద్దామని. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్రంలోని శనివారం బస్టాండ్ ఆవరణలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి వేడుకలు మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ మండల నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల అధ్యక్షతన కేక్ కట్ చేసి మిఠాయిలు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు, రైతులకు అందుబాటులో సంక్షేమ పథకాలు అందించి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సూర్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ కవిత, శివశంకర్ రెడ్డి, రైతు సంఘ మండల అధ్యక్షుడు ధర్మారెడ్డి, టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు, సచివాలయ కన్వీనర్ దొడ్డప్ప, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. दूर कर दो बता रहे होटल में जिसको మంచి
నేడు 8/7/2023 వ్యవసాయాన్ని పండుగ చేసిన మహనీయుడు, పేదల పెన్నిధి, అపర భగీరథుడు, యుగానికి ఒక్కడైనటువంటి మహానేత, మన ప్రియతమ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా జగంపేట పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జగంపేట శాసనసభ్యులు జ్యోతిరాజ్ చట్టబాబు. ఈ కార్యక్రమంలో జగంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా, జగంపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, బాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ ఒమ్మి రఘురాం, కాకినాడ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పెద్దడ రాజబాబు, గండపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంచర్ రాజా, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇల్లా అప్పారావు కాపు, కిర్లంపూడి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమల గంగాధర్, కాకినాడ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ జోనల్ ఇన్ఛార్జ్ జాన్ ఎస్లీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణ చూడండి. ఇప్పుడు నీకు 5 అడుగులు లేరు, 4 అడుగులు మనిషి రావడం బాగా మరి వీడియోకి అవకాశం ఉండగా ఫోటో తీసాకి తనపై తప్పుడు వార్తలు రాయడం తగదని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తనకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య దూరాన్ని పెంచే విధంగా ఒక పత్రికలో తప్పుడు కథనం రావడం జరిగిందన్నారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రతిపక్షాలతో కలిసి కావాలనే ఎమ్మెల్యేలపై తమ మధ్య మనస్పర్ధలు సృష్టించేందుకు ఈ తరహా తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ నాటి నుంచి తనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయని తప్పుడు కథనాలు రాసి మా స్నేహ బంధాన్ని దెబ్బతీయలేదన్నారు. ప్రింట్ అవునటువంటి పత్రికలు ఏదో వారికి వారు టైప్ చేసేసుకుని వాట్సాప్లోని ఫేస్బుక్లోని పెట్టుకునేటువంటి వ్యక్తులు మాకు ఒక పత్రిక ఉందని చెప్పుకుంటూ వారు కొన్ని అవాస్తవమైనటువంటి వార్తలు రాస్తూ ఉన్నారు. పార్టీలో ఎమ్మెల్యేలమయాన్ని కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి ప్రేమ్ కాజల్ గారి ఆదేశాల మేరకు జగంపేట శ్రీ బి సూర్య అప్పారావు గారి సారథ్యంలో సెబ్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ గారు, పెద్దాపురం ఎక్సైసీఏ దిలీప్, ఎస్ఐ శ్రీ విజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది, గండేపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ఎన్టీ రాజపురం గారు శివారు అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 4 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో గల సుమారు 1000 లీటర్ల బెల్లపు ఊటను సారా తయారీకి ఉపయోగించే 2 పెద్ద గిన్నెలను ధ్వంసం చేశారు. ముద్దాయిలను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని జగంపేట సిఐ సూర్య అప్పారావు మీడియా ముఖంగా తెలియజేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ గొప్ప నాయకుడు, వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరోసారి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే రుణమాఫీ, ఫీజు రియంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ వంటి అన్ని పేదలకు ఆయన అందించిన ఫలాలే. 5 ఏళ్లలో 46 లక్షల పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడం వైఎస్ఆర్ కే సాధ్యమైంది. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని వర్గాల హృదయాలను దోచుకునే నేత వైఎస్ఆర్. వైఎస్ఆర్ అభిమానులకు ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల కోసం ఎంత చేశాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు పెట్టింది రైతుల కోసం. రుణమాఫీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది. ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేద వాళ్ళకు ఇల్లులు కట్టడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. పోడు భూములైనా, అసైన్డ్ భూములైనా ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్క హృదయాన్ని దోచుకున్న నేత రాజశేఖర రెడ్డి గారు. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భౌతిక గాయానికి నివాళులర్పించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప 26 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ పి విజయ నరసింహారెడ్డి విజయ హాస్పిటల్స్ కడప.